చాలా తక్కువ అర్హతతో పోస్ట్ ఆఫీస్‌లో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి మరో మంచి అవకాశం అయితే వచ్చేసిందండి. కానీ దీనికి ఎన్నో డేస్ అయితే టైం లేదనమాట. సో, వెంటనే కూడా అప్లై చేసుకోండి. అండ్ పోస్ట్ ఆఫీస్‌లో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు తప్పకుండా చూడవలసిన వీడియో అనమాట ఇది. మరి ఎవరెవరు అప్లై చేసుకోవాలి? ఎలా అప్లై చేసుకోవాలి? ఎలిజిబిలిటీ డీటెయిల్స్ ఏంటి? అండ్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా లైవ్‌లో స్టెప్ బై స్టెప్ ఈ వీడియోలోనే చూసేద్దామండి. వీడియో కంప్లీట్‌గా చూసిన వెంటనే అప్లై చేసుకోండి. ఎందుకంటే దీనికి ఇంకా ఎన్నో డేస్ అయితే టైం లేదనమాట. సో, ముందుగా సంస్థ గురించి తెలుసుకుని అలాగే ఏమేం పోస్టులు ఉన్నాయి, ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, అలాగే ఎలిజిబిలిటీ డీటెయిల్స్, శాలరీ డీటెయిల్స్, ఇలా పూర్తి డీటెయిల్స్ అన్ని కూడా చూసేద్దాం. అందుకన్నా ముందు వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక్క చిన్న లైక్ చేసి అయితే వీడియో చూడండి. మీరిచ్చే ఒక చిన్న లైక్ వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది చాలా మందికి హెల్ప్ అవుతుందండి. అలాగే కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్స్ అప్డేట్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తుంటాను. ఇది వచ్చేసరికి మెయిల్ మోటార్ సర్వీస్ బెంగళూరులో స్కిల్డ్ ఆర్టిసన్స్, అంటే ఇందులో మనకి పెయింటర్, కార్పెంటర్స్, ఇతర ట్రేడ్ లో ఉద్యోగాల కోసం అధికారికంగా పోస్టల్ ఆఫీస్ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారనమాట. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం కూడా 4 రకాల పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారండి. సో అవి ఏమేమిటో చూడండి, అలాగే అందులో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది కూడా చూడండి. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఎంవి మెకానిక్ అనమాట. సో ఇందులో మనకి 1 వేకెన్సీ అయితే ఉంది. నెక్స్ట్ అపోల్స్టర్ లో 1 పోస్ట్ అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి కార్పెంటర్ కమ్ జాయింటర్ లో కూడా 1 వేకెన్సీ అయితే ఉంది. నెక్స్ట్ పెయింటర్ లో కూడా 1 వేకెన్సీ అయితే ఉంది అనమాట. ఇలా 4 రకాల పోస్టులు, 4 వేకెన్సీస్ మాత్రమే ఉన్నాయి. తక్కువ వేకెన్సీస్ ఉన్నాయని లైట్ తీసుకోవద్దు. ఇది ఒక మంచి ఛాన్స్ అని అనుకోవచ్చు అండి. మరి ఇప్పుడు పోస్ట్ వైజ్ ఎలిజిబిలిటీ డీటెయిల్స్ చూద్దాం. అంటే ఏ పోస్ట్ కి ఎంత క్వాలిఫికేషన్ ఉండాలి అండ్ శాలరీ ఎంత ఉంటుంది అనేది కూడా చూసేద్దాం. ఫస్ట్ పోస్ట్ వచ్చేసరికి ఎంవి మెకానిక్ కదా. ఈ ఎంవి మెకానిక్ అనేది సంబంధిత ట్రేడ్ లో ఐటీఐ లేదా 8th క్లాస్ పాస్ అయ్యి 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ పోస్ట్ వచ్చేసరికి అపోస్టర్ లో సంబంధిత ట్రేడ్ లో ఐటీఐ లేదా సేమ్ అనమాట 8th పాస్ అయ్యింది 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ పోస్ట్ చూడండి, కార్పెంటర్ కమ్ జాయింటర్కి వచ్చేసరికి సంబంధిత ట్రేడ్లో ఐటీఐ కంప్లీట్ చేసి ఉండాలి. సో ఒకవేళ లేదంటే కనుక 8th క్లాస్ పాస్ అయ్యి ఉండి 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి పెయింటర్ కూడా సేమ్ అండి, సంబంధిత ట్రేడ్లో ఐటీఐ కంప్లీట్ చేసి ఉండాలి లేదా 8th క్లాస్ చదివి 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ ఏజ్ లిమిట్ చూడండి, ఇక్కడ విడుదలైన ఉద్యోగాలు అన్నిటికీ యూఆర్ అయితే వయసు వచ్చేసరికి 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు ఉండాలి. అదే ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే +5 ఇయర్స్ అంటే 35 సంవత్సరాలు ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అదే ఓబీసీ కేటగిరీస్ వాళ్ళకైతే +3 ఇయర్స్ అంటే 33 ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ సెలక్షన్ ప్రాసెస్ చూడండి, ఈ ఉద్యోగాలకు ఎలాంటి రాత పరీక్ష లేకుండా కేవలం వచ్చిన అప్లికేషన్స్, అంటే మీరు పెట్టుకున్న అప్లికేషన్స్ అన్నిటిని కూడా షార్ట్ లిస్ట్ చేసి సంబంధిత ట్రేడ్స్ లో స్కిల్ టెస్ట్ ఆధారంగా ఎంపిక అయితే చేస్తారనమాట. అండ్ అప్లికేషన్ ఫీ చూడండి, ఈ ఉద్యోగాలకు అప్లికేషన్ ఫీ వచ్చేసరికి 100 రూపీస్, అలాగే ఎగ్జామ్ ఫీజు వచ్చేసరికి 400 రూపీస్ అనమాట. అప్లికేషన్ ఫీ వచ్చేసరికి ఐపీఓ ద్వారా ఫీజుని పే చేయాలన్నమాట. అంటే ద మేనేజర్ మెయిల్ మోటార్ సర్వీస్ బెంగళూరు 1 అనే పేరుతో ఐపీఓ తీయాలన్నమాట. ఇంకా ఫైనల్ గా ఎలా దరఖాస్తు చేసుకోవాలో చూడండి. ఉద్యోగాలకు పోస్ట్ ద్వారా స్పీడ్ పోస్ట్ మాత్రమే అప్లికేషన్ చేసుకోవాలన్నమాట. అంటే ఆఫ్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలండి. మీ యొక్క అప్లికేషన్ ఫిల్అప్ చేసి అప్లికేషన్ ఫామ్ నేను చూపిస్తాను, ఎలా ఫిల్అప్ చేయాలని కూడా చూపిస్తాను. అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ చేసి అలాగే దానికి ఎక్స్పీరియన్స్ సంబంధించిన సర్టిఫికేట్స్ అటాచ్ చేసి ఇక్కడ ఇచ్చిన అడ్రస్ కి అయితే స్పీడ్ పోస్ట్ ద్వారా మాత్రమే పంపించాలన్నమాట. ద మేనేజర్ మెయిల్ మోటార్ సర్వీస్ డిపార్ట్మెంట్ ఆఫ్ పోస్ట్ నెంబర్ 4 బసవేశ్వర రోడ్ వసంత నగర్ బెంగళూరు. పిన్ నెంబర్ కూడా ఇచ్చేసారనమాట. సో ఇక్కడ ఇచ్చిన అడ్రస్ అనేది జూలై 18th లోపల వచ్చిన అప్లికేషన్స్ మాత్రమే తీసుకుంటారనమాట. సో అందుకే చాలా తక్కువ టైం అయితే ఉంది. జస్ట్ ఇంకా మనకి 4 డేస్, కరెక్ట్గా 4 డేస్ టైం మాత్రమే ఉందన్నమాట. సో ఆ లోపల ఈ వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా కంప్లీట్గా చూసిన తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ ఏంటనేది తెలుసుకున్న తర్వాత వెంటనే ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉంటే వెంటనే కూడా అప్లై చేసుకోండి. సో ఇదన్నమాట అఫీషియల్గా వచ్చిన నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అయితే. సో ఇందులో మనకి పోస్ట్ యొక్క డీటెయిల్స్ అలాగే ఏ కేటగిరీకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేది కూడా ఇచ్చారనమాట. చూడండి, ఇవి వచ్చేసరికి మనకి గ్రూప్ సి కింద వస్తాయి అనమాట. ఎంవి మెకానిక్, అపోస్టర్, కార్పెంటర్ కమ్ జాయింటర్, పెయింటర్, ఈ పోస్టులు అన్ని కూడా మనకి గ్రూప్ సి కింద వస్తాయి అనమాట. సో అన్నిటిలో కూడా 1 వేకెన్సీ అయితే ఉన్నాయి. అయితే ఏ పోస్ట్ ఏ కేటగిరీకి అనేది కూడా చెక్ చేసుకోండి. ఇక్కడ ఎంవి మెకానిక్ అనేది మనకి ఎస్టీ వాళ్ళకి ఇచ్చారనమాట 1 వేకెన్సీ కూడా. నెక్స్ట్ అపోస్టర్ కి వచ్చేసరికి యూఆర్ కేటగిరీకి ఇచ్చేసారు. నెక్స్ట్ కార్పెంటర్ కమ్ జాయింటర్ కి వచ్చేసరికి ఓబీసీ కేటగిరీకి అయితే ఇచ్చారనమాట. నెక్స్ట్ పెయింటర్ కి వచ్చేసరికి యూఆర్ కేటగిరీకి అయితే ఇచ్చారు. ఇలా నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ 4 అనమాట. అండ్ శాలరీ వచ్చేసరికి మనకి 19,900 నుంచి 63,000 వరకు కూడా ఉంటుంది అనమాట.
అండ్ ఏజ్ లిమిట్ వచ్చేసరికి 18 to 30 ఇయర్స్. ఈ ఎస్సీ ఎస్టీ కేటగిరీస్ వాళ్ళకైతే +5 ఇయర్స్, అలాగే ఓబీసీ వాళ్ళకైతే 3 ఇయర్స్. అది చూస్తారు కదా, అంటే 35, 33 ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు ఆ కేటగిరీస్ వాళ్ళు. అదే పీడబ్ల్యూడీ కేటగిరీస్ వాళ్ళు అయితే +10 ఇయర్స్ అనమాట. 40 ఇయర్స్ ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇది అఫీషియల్గా వచ్చిన నోటిఫికేషన్లో ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అనమాట, అండ్ వేకెన్సీ డీటెయిల్స్ అనమాట ఇవన్నీ కూడా. అండ్ నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెస్ వచ్చేసరికి ఇక్కడ కనిపిస్తున్న www.indiapost.government.in అని మీరు క్రోమ్లో కానీ గూగుల్లో కానీ సర్చ్ చేస్తే మనకి నోటిఫికేషన్ యొక్క డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. మీరు ఏదైనా దగ్గరలో నెట్ సెంటర్కి వెళ్ళైనా అప్లికేషన్ ఫామ్ అయితే డౌన్లోడ్ చేసుకుని తెచ్చుకోవచ్చు అనమాట. అప్లికేషన్ ఫామ్ అయితే ఇలా ఉంటుంది. ముందుగా మీరు ఏ పోస్ట్కి అప్లై చేసుకుంటున్నారు అనేది రాయాలి. అలాగే స్పీడ్ పోస్ట్ ఓన్లీ, అంటే స్పీడ్ పోస్ట్ ద్వారా మాత్రమే పంపించాలన్నమాట. సో నేమ్ ఆఫ్ ట్రేడ్ అప్లైడ్ ఫర్, మీరు ఏ ట్రేడ్కి అప్లై చేసుకుంటున్నారో పోస్ట్ నేమ్ అనేది ఎంటర్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్. సో ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వాళ్ళ యొక్క ఫుల్ నేమ్ అనేది ఎంటర్ చేయాలన్నమాట. అలాగే పక్కన మీ యొక్క హాఫ్ సైజ్ ఫోటో కూడా అతికించాలన్నమాట. అలాగే మీ యొక్క కేటగిరీని టిక్ చేయాలి. ఇక్కడ యూఆర్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అని ఉంది కదా, మీ యొక్క కేటగిరీ ఏంటి అనేది టిక్ చేయాలి. కింద కానీ పైన కానీ టిక్ చేస్తే సరిపోతుంది. అప్లికేషన్తో పాటు మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా అటాచ్ చేయాలన్నమాట. నెక్స్ట్ అప్లికేషన్ ఫీ వచ్చేసరికి 100 రూపీస్ కదా, పేమెంట్ డీటెయిల్స్ కూడా రాయాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఫాదర్స్ నేమ్, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీ యొక్క పర్మనెంట్ అడ్రస్ విత్ పిన్ కోడ్తో సహా ఫిల్అప్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్, ఈమెయిల్ ఐడి కూడా మీరు ఫిల్అప్ చేయాలన్నమాట, మీ యొక్క ఈమెయిల్ ఐడి. ఎందుకంటే నెక్స్ట్ వచ్చే ఇన్ఫర్మేషన్ అనేది మీకు మెయిల్ ద్వారానే వస్తుంది. మెయిల్ అనేది కరెక్ట్గా ఇవ్వండి. నెక్స్ట్ నేషనాలిటీ, మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, మీ యొక్క డేట్, మంత్, ఇయర్ ఇన్ వర్డ్స్లో కూడా ఫిల్అప్ చేయాలన్నమాట. నెక్స్ట్ ఏజ్ వచ్చేసరికి ఫస్ట్, అంటే January 1, 2026 నాటికి మీకు ఎన్ని ఇయర్స్ ఉన్నది అనేది కూడా ఇయర్, మంత్, డేస్లో మెన్షన్ చేయాలన్నమాట. నెక్స్ట్ డీటెయిల్ ఆఫ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, మీరు ఏ క్వాలిఫికేషన్ చదివారు అనేది కూడా రాయండి. నేమ్ ఆఫ్ ద కాలేజ్ అండ్ నేమ్ ఆఫ్ ద ఇయర్ ఆఫ్ ద పాసింగ్, 8th క్లాస్ ఏ ఇయర్లో పాస్ అయ్యారు, ఏ స్కూల్లో చదివారు. సో వీటి యొక్క డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయాలన్నమాట. నెక్స్ట్ డీటెయిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్, అంటే ఐటీఐ రిలవెంట్ ట్రేడ్ గురించి, అంటే నేమ్ ఆఫ్ ద కాలేజ్, ఇయర్ ఆఫ్ ద పాసింగ్, నేమ్ ఆఫ్ ద యూనివర్సిటీ, ఏ కాలేజ్లో చదివారు, ఏ ఇయర్లో పాస్ అయ్యారు, అలాగే యూనివర్సిటీ నేమ్. సో అన్ని కూడా కరెక్ట్గా ఫిల్అప్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు ట్రేడ్స్లో ఎక్స్పీరియన్స్ ఉందా, వాటి యొక్క డీటెయిల్స్ కూడా ఫిల్అప్ చేయాలన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే కనుక వాటి యొక్క డీటెయిల్స్ కూడా ఫిల్అప్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మీ యొక్క సిగ్నేచర్, మీ యొక్క ప్లేస్, అలాగే ఏ రోజు మీరు అప్లై చేసుకుంటున్నారో ఆ రోజు డేట్ కూడా మెన్షన్ చేయాలన్నమాట. డేట్, ప్లేస్, సిగ్నేచర్. సో ఇంకో విషయం అండి, ఇక్కడ మీ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది ఎటువంటి ఫేక్ ఇన్ఫర్మేషన్ ఉండకూడదు. మీ యొక్క జెన్యున్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఫిల్అప్ చేయాలన్నమాట. సో మీరు అనవసరంగా అప్లికేషన్ ఫీ 100 రూపీస్ పే చేసి మీ ఇన్ఫర్మేషన్ అంతా రాంగ్ ఇచ్చినా కానీ మీకు అప్లికేషన్ అనేది ఫెయిల్డ్ అయిపోతుంది అనమాట, క్యాన్సిల్ చేసేస్తారు. సో 100 రూపీస్ అప్లికేషన్ ఫీ కూడా వెనక్కి రాదనమాట. సో అందుకే ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో మీ యొక్క జెన్యున్ ఇన్ఫర్మేషన్తో మాత్రమే అప్లై చేసుకోండి. జస్ట్ మీరు ఇది అప్లై చేసుకుంటే చాలా అనమాట. మీ యొక్క జెన్యున్ ఇన్ఫర్మేషన్తో అప్లై చేసుకుని మీ అప్లికేషన్ ఫామ్ చూసి సెలెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇలా అప్లికేషన్ ఫామ్లో ఉన్న డీటెయిల్స్ అన్ని కూడా కరెక్ట్గా ఫిల్అప్ చేసి ఇచ్చిన అడ్రస్ కంటే స్టార్టింగ్ చూపించాను కదా అడ్రస్, ఆ అడ్రస్కి మీరు పోస్ట్, అంటే స్పీడ్ పోస్ట్ ద్వారా మాత్రమే పంపించాలన్నమాట. అది కూడా July 18, అంటే జస్ట్ ఇంకా 4 days టైం మాత్రమే ఉందన్నమాట. సో ఆ లోపల వచ్చిన అప్లికేషన్స్ మాత్రమే తీసుకుంటారు. మీ అప్లికేషన్స్ అన్నీ చూసి షార్ట్ లిస్ట్ తీసి మీరు మెయిల్ ఎంటర్ చేస్తారు కదా, మీకు మెయిల్ ద్వారా నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలియజేస్తారనమాట. సో ఇదనమాట పోస్ట్ ఆఫీస్లో ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అనుకోవచ్చు. చాలా తక్కువ అర్హతతో, ఎటువంటి రాత పరీక్ష లేకుండా జస్ట్ 100 రూపీస్ అప్లికేషన్ ఫీతో అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేసేయండి. అండ్ మర్చిపోకుండా వెళ్ళే ముందు ఒక్క చిన్న లైక్ చేసి అయితే వెళ్ళండి. చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు. సో ప్లీజ్ వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చేసేయండి. మీరు ఇచ్చి ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ చాలా మందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. అండ్ కొత్తగా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి నోటిఫికేషన్స్, అప్డేట్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తుంటాను. మరి ఉంటాను మరో మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ కలుద్దాం. See you to next video. Thank you for watching. Please do like, share and subscribe. Bye bye.